ఇక కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోవడం, అలాగే విజ్ఞానవంతులు కాకపోవడం వల్ల ఆ డేట్లో అవి నోట్ చేయకపోవడం వల్ల వారి యొక్క జన్మ నక్షత్రం ఏమిటో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి వారికి కూడా గ్రహస్థితులు ఉంటాయి కదా, వారు కూడా ప్రభావాన్ని పొందుతారు కదా, అలాగే రాజపూజ అవమానాలు పొందుతారు కదా వాళ్ళు కూడాను. మరి వాళ్ళు అలాంటి వారి పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అన్నది ఆలోచిస్తే మా తండ్రి గారు అయినటువంటి ఉపద్రష్ట కృష్ణమూర్తి గారు ప్రశ్నాశాస్త్రం అని చెప్పేసి ఆయన దేశంలో అనేక చోట్లకు వెళ్ళి మొత్తం మీద అనేక గ్రంథాలు సేకరించి, అంటే ఈవేళ ఆయన కొత్తగా కనిపెట్టింది ఏమీ కాదు, ఇవి పురాతన గ్రంథాల్లో ఉన్నాయి. వాటిని బయటికి పెట్టి వెలికితీసి పరిశోధించి వీటిని అనుభవపూర్వకంగా చూసి చెప్తే తప్పకుండా విజయవంతమైన ఫలితాన్ని పొందొచ్చని చెప్పేసి దానిని ప్రశ్నాశాస్త్రం అంటారు. అంటే మనం అడిగిన సమయాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, అలాగే మనం ఏ వృత్తిలో రాణిస్తాము, లేకపోతే వ్యాపారంలో రాణిస్తామా, ఉద్యోగంలో రాణిస్తామా, లేకపోతే మనం ఏమి చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్రశ్నాశాస్త్రం అంటారు. అంటే ప్రశ్నాశాస్త్రం అంటే మనం వచ్చిన సమయాన్ని బట్టి, అడిగిన సమయాన్ని బట్టి, ఆ ప్రశ్నా సమయానికి ఉండే గ్రహస్థితులను బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి వారి యొక్క భవిష్యత్తు కూడా నిర్ణయించవచ్చు.